అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యులు లేరు. కర్నూలు జిల్లా గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుహానా అనే విద్యార్థిని అస్వస్థతకు గురై తీవ్ర ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే పాఠశాల ఉపాధ్యాయులు గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకే విధులు ముగించుకొని వైద్యులు వెళ్ళిపోవడంతో విద్యార్థిని తీవ్ర ఇబ్బందులకు గురైంది. స్పందించిన పురుష స్టాఫ్ నర్సు సుధాకర్ ప్రథమ చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి సమయపాలన పాటించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయగలరు. ఇక్కడ మనకు కనిపిస్తున్న గది వైద్యులు కూర్చునే గది. ఇక్కడ వైద్యులు పరీక్షిస్తారు, ఇక్కడే ఓపీ చూస్తారు. చూడండి, మనకు ఖాళీగా బంద్ చేసిన రూమ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ గదిలో ఖాళీ చైర్లు, ఫర్నిచర్స్ ఉంది. అంతేకాదు సమయం చూడండి, గోడ గడియారం మనకు క్లియర్గా కనిపిస్తుంది. 3:35 అయింది. ఆ సమయంలో మనకు వైద్యం కోసం విద్యార్థిని వచ్చింది. ఆ సమయంలో వైద్యులు లేరు.